తెలియకుండా తాను లోపల ఉండి వాటిని నడుపుతున్నాడో తిప్పుతున్నాడో అటువంటి స్వామి ఇదిగో హంసస్వరూపంతో సోహంభావ రూపంతో విలాసంగా వీణ యొక్క ఆ కలశ రూపంలో ఉన్న భాగాన్ని తన కుడి చేతి మీద తొడ మీద చక్కగా ఉంచుకున్నటువంటి వారై విలాసంగా ఎడమ కాలును చక్కగా కిందికి అలా వదిలిపెట్టి సగుణ రూపంలో తాను కనబడుతూ స్వయంగా నిర్గుణుడైనప్పటికీ సగుణ రూపంలో ఇక్కడ కనబడుతూ తన భక్తానుగ్రహాన్ని సాధిస్తున్నారు. నిరాకారుడైనటువంటి, ఎందుకంటే జ్ఞానస్వరూపం, జ్ఞానం నిరాకారం అని, ఆకారం నామరూప క్రియలు ఏవీ కూడా లేనటువంటి అద్భుతమైన సమస్తాన్ని ఆక్రమించిన రూపానికి నామరూపాలుంటే హద్దులు ఏర్పడతాయి. అందుకనే దేశము, కాలము, వస్తువులు అనేటువంటి సరిహద్దులను దాటి ఎవరైతే అంతటా ప్రకాశిస్తున్నారో అటువంటి వారిని నిర్గుణుడైనటువంటి పరమాత్మ అంటారు. అటువంటి పరమాత్మను మీరు చేరితే తప్ప, మీరు స్వయంగా ఆ రూపాన్ని మీరు పరమాత్మ అయితే తప్ప ఈ కష్టాల నుంచి బయటికి రాలేరురా అంటూ దాన్ని చూపించడానికే ఈనాడు చక్కగా సరస్వతీ స్వరూపంతో ప్రత్యక్షమయ్యారు అయ్యవారు. అయ్యవారు అమ్మవారుగా కనబడుతున్నారు. ఆశ్చర్యం ఏమంటే అమ్మవారుగా కనబడుతున్నారు, కనబడేది అయ్యవారే. అయ్యవారు అమ్మవారు ఎందుకు అయ్యారు అంటే అమ్మవారు శక్తి, ఆ శక్తి గూడు గడితే విశ్వం. ఆ గూడుగట్టినటువంటి విశ్వానికి శక్తికే రూపం ఉంటుంది. మనం గుర్తుపట్టగలం, చూడగలం. కన్నులు, చెవులు, ముక్కు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలతో 5, వీటితో కూడినటువంటి సూక్ష్మ శరీరంతో అనుభవిస్తున్నాం విశ్వాన్ని. అలా ఆ విశ్వాన్ని అనుభవించాలంటే దానికి రూపం ఏర్పడాలి. ఆ రూపం ఏర్పడడానికే త్రిగుణాత్మకమైన శక్తి రూపంగా అదిగో స్వామి ప్రత్యక్షమై కచ్చపి వీణతో అనుగ్రహిస్తున్నారు. గోవింద.
ప్రాణయే నమో నమః. సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ. అదిగో చక్కని అయ్యవారు సరస్వతీ స్వరూపంతో తెల్ల గొడుగుల కింద చక్కగా ఆనంద కర్పూర నీరాజనాలను అలవోకగా అందుకుంటూ నిత్య సత్యస్వరూపుడుగా ప్రకాశిస్తూ ఉన్నారు. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే. జ్ఞానస్వరూపుడుగా ఎవరైతే ఆత్మస్వరూపుడుగా ఉన్నారో ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి పరమాత్మకే హంస అని పేరు. హంస అంటే ఆత్మ అని అర్థం. అదే కఠోపనిషత్తు అంటుంది ఆ మాట చక్కగా. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయత్యపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతే అని కఠోపనిషత్తు మాట. స్వయంగా తానే వెంకటనాయకుడుగా మనం చూస్తున్నటువంటి ఈ గోవిందుడే వెంకట రాఘవుడు కూడా. రాఘవుడుగా, రామభద్రుడుగా, రామచంద్రుడుగా హనుమంతునికి తన స్వరూపాన్ని బోధిస్తూ అక్కడ చెబుతారు. ఉపనిషత్ సార రత్నావళి అనేటువంటి పేరుతో హనుమంతుణ్ణి ఉద్ధరిస్తారు స్వామి వెంకటరాఘవుడు. ఓ హనుమా, ఓంకారమే సకల జీవజంతువులకు శరీరంగా ఉన్నది. అలాంటి శరీరంలో ప్రాణవాయువు రేచక రూపం. రేచకం, పూరకం, కుంభకం అని యోగశాస్త్రం మాట. మనం పీల్చేటువంటి గాలిని విశ్లేషిస్తూ యోగశాస్త్రం చెబుతుంది. కాబట్టే రేచక రూపంగా శరీరం లోపల ఊర్ధ్వపాము అంటే శరీరాన్ని గుండెల నుంచి పైకి ఒక భాగం, కిందికి ఒక భాగంగా తీసుకుంటే ఊర్ధ్వంగా వ్యాపించి తిరుగుతూ ఉంటుంది ప్రాణవాయువు రేచకంగా. అపానవాయువు నింపుతూ ఉంటుంది శరీరం. ఒకే గాలి చేస్తున్న పనులను బట్టి రేచకం, పూరకంగా మారుతుంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఉండేటువంటి రేచక పూరకాల మధ్యలో ఉండేటువంటి ఆత్మనే బ్రహ్మాది దేవతలందరూ కూడా, బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు నిరంతరం ఉపాసిస్తూ ఉంటారు. ఈ ఆత్మనే హంస అన్నారు. ఆత్మ అంటే అంతా వ్యాపించింది అని అర్థం. ఆత్మ అనే పదానికి ఆతనోతీతి ఆత్మ అని చక్కగా ఆత్మశబ్దానికి వ్యుత్పత్తి చెబుతుంది సంస్కృత భాష. అంటే ఎక్కడ ఏమాత్రం అడ్డం లేకుండా ఏదైతే వ్యాపించిందో, ఆక్రమించిందో అది ఆత్మ. ఆతనోతీతి ఆత్మ, అత్తీతి ఆత్మ. పరమాత్మనే తాను అన్నీ అనుభవిస్తున్నాడట. ఆ కారణం చేత కూడా ఆత్మ అనేటువంటి పేరు. ఎలా అనుభవిస్తున్నాడు ఆయన? ప్రతి శరీరంలో ప్రాణము, మనస్సు, ఇవి రెండు, ఈ రెండిటితోనే మనం విశ్వాన్ని అనుభవిస్తున్నాం. రెండు వదిలేస్తే ఏమీ అనుభవం అనేది ఉండదు. కాబట్టి ఆ ప్రాణము, మనస్సు, ఈ రెండిటిని సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరమే దీనిలో జీవం అనేటువంటి పేరుతో ప్రాణం, ఆత్మ అనేటువంటి పేరుతో జ్ఞానం. ఆ జ్ఞానమే మనస్సుగా మారింది శరీరంలో. కాబట్టే ప్రాణము, మనస్సు ఇవి రెండూ కలిసే సూక్ష్మ శరీరం అంటారు. ఆ ప్రాణము, మనస్సులకే జీవాత్మ అని పేరు. జీవం అంటే ప్రాణం అని అర్థం. అందుకనే జీవం ఉందా లేదా అని అడుగుతారు. కాబట్టి ఆత్మ అనేటువంటి ఒకటే కాదు, అది రెండు వస్తువులు. సత్తు, చిత్ అనేటువంటి, అందుకనే సచ్చిదానందో బ్రహ్మ అని ఆయన ఆత్మస్వరూపాన్ని వివరిస్తారు. అలాంటి ఆత్మస్వరూపమే హంస అనేటువంటి రెండు అక్షరాలతో చెప్పబడుతోంది. అలాంటి హంస అంటే ప్రాణము, మనస్సు అనేటువంటి దాని మీదగా తాను దాని ఆధారం చేసుకొని జ్ఞానస్వరూపుడుగా విశ్వాన్ని జీవరూపంలో అనుభవిస్తున్నాడు. దాన్ని చూపించే సంకేతమే హంసవాహనంగా ఇక్కడ మనం కనులారా చూస్తున్నటువంటి ఆ రూపం, ఆ స్వరూపం
సాంకేతికంగా చెప్పినటువంటి వేద విశేషాలలో వేదాంతంలో చెప్పిన విశేషాన్ని ఇక్కడ చక్కగా మనకు సగుణ రూపంలో కచ్చపి అనేటువంటి వీణను, కచ్చపి అనేటువంటి వీణ యోగశాస్త్రాన్ని అనుసరించి మానవుడి యొక్క శరీరంలో వెనుక భాగంలో ఉండేటువంటి వెన్నెముక, అందుకనే వెన్నెముకకు వీణాదండం అనే పేరు కూడా ఉంది. కాబట్టి యోగశాస్త్రాన్ని అనుసరించి పరమాత్మను చేరేటువంటి విధానాన్ని అందుకోమని సరస్వతి రూపంలో ఇక్కడ ఉద్బోధించడం ఆ బ్రహ్మాండ నాయకుని యొక్క ఉద్దేశ్యం. అందుకనే వీణా పుస్తకధారిణి ఇక్కడ మనం చూస్తున్నాం. చక్కగా పుస్తకం వీణ, ఇది పుస్తకం జ్ఞానానికి సంకేతం. అందుకనే అమ్మవారు ఇక్కడ హంసవాహ సమాయుక్త, హంస అనేటువంటి దాని చేత అదిగో చక్కగా చూస్తున్నాం మనం ఇక్కడ వెల్లగొడుగుల కింద చక్కగా హంస మీద ఆయన మనకు చక్కగా కనబడుతున్నారు సగుణ రూపంలో, స్త్రీమూర్తిగా, సరస్వతీమూర్తిగా. ఎందుకు స్త్రీమూర్తిగా కనబడాలంటే శక్తిని స్త్రీగా ఆరాధించడం అనేది మనకు అనూచానంగా వస్తున్నటువంటి విధానం. కాబట్టి అమ్మవారు అని ఎవరినంటున్నామో అయ్యవారిలో భాగమే అది. అందుకనే సద్రూపం, సత్శక్తి అంటారు. ఆ సత్తు చిత్తు రెండు కలిపే ఆత్మ అనేటువంటి దానిలో ఈ రెండు అంశాలు కలిపి ఆత్మ అని చెప్పబడుతుంది శాస్త్రబద్ధంగా. కాబట్టి అటువంటిది ఆ ఆత్మనే ఆ ఆత్మ చ బ్రహ్మ అని మాట. ఆ ఆత్మ అనేటువంటి పేరుతో ఉన్నదానికి మరొక పర్యాయ పదం బ్రహ్మ అని కూడా. కాబట్టి అలాంటి బ్రహ్మ అంటే అంతటను ఆక్రమించినటువంటి ఆ స్వరూపం, ఆ స్వరూపంలో ఉండిపోవడమే మోక్షమని కూడా అంట. అందుకనే బ్రహ్మభావశ్చ మోక్ష అని చక్కగా మోక్షాన్ని వివరిస్తూ పురుషార్థాన్ని గురించి చెబుతుంది చక్కగా శాస్త్రం. అటువంటి అనేక విశేషాలను దాచుకున్నటువంటి ఒక శబ్దం హంస శబ్దం. అటువంటి హంస శబ్దం పేరుతో అదిగో ఆ హంసాను గురించి అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక కోణాల నుంచి తెలియజేస్తారు. ఇక్కడ వీటి అన్నిటి ద్వారా వస్తున్నటువంటిది ఎవరు? అదిగో అమ్మవారుగా చూస్తున్నటువంటి అయ్యవారు. ఆయన అమ్మ విద్యా దానకరీ. విద్య అంటే జ్ఞానము నర్థం. హంసవాహనం మీద వస్తూ మాకు జ్ఞానాన్ని అందించేటువంటి మీకు నమస్సుమాంజలు స్వామి అంటూ ఆ భగవంతుణ్ణి ఆ అద్భుతమైనటువంటి భక్తజన మనకల్పన శాఖ. ఎందుకంటే భక్తుడి యొక్క మనస్సు కోరికను తీర్చేటువంటి అద్భుతమైనటువంటి కల్పవృక్షమట ఆయన. అందుకని అటువంటి ఆ సరస్వతి స్వరూపం 12 పేర్లతో చక్కగా కీర్తించబడుతుంది. ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహన, పంచమం జగతీ ఖ్యాతం, షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ, సప్తమం ప్రోక్తం, అష్టమం బ్రహ్మచారిణీ, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంటా, ద్వాదశం భువనేశ్వరీ. బ్రాహ్మీ చాలా గొప్పదైనటువంటి విశాలమైనటువంటి ఆ శరీరానికి ఎల్లలు లేవు. మనం ఇక్కడ కేవలం చూడడానికి కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని వేమనయోగి అంటారు. హిమాలయ పర్వతం ముందర నిలబడి ఒక చిన్న పెంకు, అద్దం పెంకు పెట్టినా ఆ అద్దం పెంకులో హిమాలయ పర్వతం ప్రతిఫలిస్తుంది. ఆ అద్దం పెంకు ఎంత ఉందో అంత ప్రతిఫలిస్తుంది. కేవలం ఆ అద్దం ఎంత ఉందో అంత మాత్రమేనా ఉంది హిమాలయ పర్వతం. అది ఎలాగైతే విశాలమైన శరీరంతో ఉన్నా నువ్వు పెట్టినటువంటి అద్దం పెంకులో కూడా అది ఎలాగైతే ప్రతిఫలించిందో, నిర్గుణరు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్లేపుడు, నిరాఖ్యాతుడు, ఏ పేర్లు ఏ విధమైనటువంటి విశేషణాలకు అందనటువంటి, మనస్సుకు మాటకు అందనటువంటి ఆ
నిర్గుణ తత్వం ఇదిగో మన కన్నుల ఎదురుగుండా సగుణ సాకార స్వరూపంతో తెల్ల గొడుగుల కింద చక్కగా విశాలమైనటువంటి ఆ గజపుష్పమాలను ధరించి అందమైన బంగారు హంస తన యొక్క ముక్కులో పట్టుకున్నటువంటి తామర తూడుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ హంస వాహనం మీద అద్భుతమైనటువంటి మఖమల్ కోటును ధరించినటువంటి రూపంతో అదిగో అమ్మ సరస్వతిగా చూస్తున్నాం. దర్శించి ఆమె అనుగ్రహం పొందుదాం. గోవింద. సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో. సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో. సర్వజనులు మీరు సదజాపాత్రం ధీవజ్ఞాదిగుణార్ణవం జితేంద్రప్రవరం వందే రమ్యరామాధరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నారాయణమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నైనమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహదస్తరిధరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య శరణో శరణం ప్రపద్యే. మదావిదాయుపదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన వదన్వయానాం. ఆద్యస్య గుణవదేవ గుణాభిరామ శ్రీమద్దలంకరయుగళం ప్రణమామి మూర్ధన. భూతం ధరస్య మహదాగ్వయ భట్టనాథ శ్రీభక్తిదార ఉలరేఖర యోగిమాన్. భక్తాంగేన పరకాలయతేంద్ర విశ్వాన్ శ్రీమద్భరాంగుణమునే ప్రణతోస్మి నిత్య. இரஞ்சினே நின்னமுத அன்பே லலிதானை நண்புகள்தார் முத்துக்கள் கடல் மல்லை புதத்தார் பொன்னங்கள அதித்தருள அன்பே தகழியா ஆர்வமே நையாக ஏங்கொரு சேந்தாய் எடுது ஞானச்சூடர் விழாக்கே தினே நாரணர்க்கு ஞானத்தமிழ் பொருள்த ராகழியா ஆர்வமே நீயா ஏல்வரக சேந்தாய் யா நண்பரே ஞானச்சூடர் விழாக்கே தினே நாரணர்க்கு ஞானத்தமிழ் புரிந்த సర్వజనులు మీరు కదిసి నారాయణాష్ట
బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే కదిసి నారాయణాష్టాక్షరమిదియే సాధించి మున్ను శుకుడు చదివినట్టి చదువు సాధించి మున్ను శుకుడు చదివినట్టి చదువు వేదవ్యాసులు చదివిన చదువు సాధించి మున్ను శుకుడు చదివినట్టి చదువు వేదవ్యాసులు చదివిన చదువు ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు కాదిలి నారాయణాష్టాక్షరమిదియే ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు కాదిలి నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే కదిసి నారాయణాష్టాక్షరమిదియే సతతము మునులెల్ల చదివినట్టి చదువు సతతము మునులెల్ల చదివినట్టి చదువు యతదీరా బ్రహ్మ చదివిన చదువు సతతము మునులెల్ల చదివినట్టి చదువు యతదీరా బ్రహ్మ చదివిన చదువు దతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు దతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు గతిగా నారాయణాష్టాక్షరమిదియే దతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు గతిగా నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే కదిసి నారాయణాష్టాక్షరమిదియే చలపట్టి దేవతలు చదివినట్టి చదువు చలపట్టి దేవతలు చదివినట్టి చదువు వెలయ విప్రులు చదివేటి చదువు చలపట్టి దేవతలు చదివినట్టి చదువు వెలయ విప్రులు చదివేటి చదువు పలుమారు శ్రీ వెంకటపతి నామమై పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి గలుగు నారాయణాష్టాక్షరమిదియే పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి గలుగు నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే కదిసి నారాయణాష్టాక్షరమిదియే కదిసి నారాయణాష్టాక్షరమిదియే ఓం నమో వెంకటేశాయ సరస్వతీరూపిణ్యై నమో నమః. అదిగో
చక్కని అందమైనటువంటి హైదరాబాదు నగరం జూబిలీ హిల్స్ ఆలయం దగ్గర అద్భుతమైనటువంటి రీతితో వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు అత్యంత స్వచ్ఛమైన తెల్లని అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాన్ని తాను స్వయంగా ధరించి కచ్చపి వీణాధారి అయి శ్రేష్టమైనటువంటి హంస వాహనం మీద బంగారు హంస మీద బంగారు దేవుడు స్వర్ణ గోపుర శిఖరాలతో తిరుమల గిరులలో వెలిగేటువంటి అద్భుత రూపుడు అందమైనటువంటి తన యొక్క స్వరూప విశేషాన్ని హంస స్వరూపంతో ఇక్కడ ఆ హంస వాహనం మీద ప్రత్యక్షమయ్యారు స్వామి. అటువంటి ఆ వీణాపాణిగా కనబడుతున్నటువంటి స్వామి 12 పేర్లతో కొలువబడుతున్నాడు సరస్వతీ రూపంలో. అదే అంటారు భారతీ అని ఒక పేరు, మొదటి పేరు, సరస్వతి అని 2వ పేరుతో, శారదా అని 3వ పేరుతో, హంసవాహన అని 4వ పేరుతో, జగతి అనేటువంటి 5వ పేరును కలిగి, వాగీశ్వరి అని పిలువబడుతూ 6వ పేరుగా, అలాగే కౌమారి అని చెప్పబడుతూ 7వ పేరులో, బ్రహ్మచారిణి బ్రహ్మ అద్భుతమైనటువంటి జ్ఞానస్వరూపుడుగా కావలసిన సాధకుడు బ్రహ్మచారిగా ఉండాలి. కాబట్టి ఆ విశేషాన్ని తాను స్వయంగా బ్రహ్మచారిణిగా చూపిస్తున్నాడు. కాబట్టి బ్రహ్మచారిణి అనేటువంటి పేరు 8వ పేరుతో, బుద్ధిదాత్రి అనేటువంటి బుద్ధిని పరమాత్మ యొక్క బుద్ధిని ఇచ్చేటువంటి విశేషం ఈ సరస్వతి రూపంలో ఉంది. అలాగే వరదాయిని అని 10వ పేరుతో, క్షుద్రఘంట అనేటువంటి పేరుతో 11వ పేరుతో, భువనేశ్వరి అని సమస్త విశ్వానికి నాయకురాలుగా కనబడుతున్నాడు భువనేశ్వరి అని 12 పేర్లతో బ్రాహ్మీ శక్తి, ఆ పరమాత్మ యొక్క బ్రాహ్మీ శక్తి ఇట్లా చెప్పబడుతోంది. ఫలితం కూడా చెబుతారు పెద్దలు. 3 కాలాలు ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అని. ఈ 3 కాలాలలో ఎవరైతే ఈ 12 పేర్లతో అమ్మవారినిగా కనబడుతున్న అయ్యవారిని కీర్తిస్తారో వారు అద్భుతమైనటువంటి ఆ జీవితంలో జీవిత సాఫల్యాన్ని పొందుతారని చెబుతారు. అటువంటి ఆ బ్రహ్మాణి బ్రహ్మరూప అయినటువంటి సరస్వతి మా యొక్క నాలుక కొసలో నిరంతరం నిలుచుగాక అని పెద్దలు ప్రార్థనాపూర్వకంగా పరమాత్మను కీర్తిస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ సరస్వతి స్వరూపం మనం కనులారా హంసవాహనారూఢగా అమ్మవారినిగా చూస్తున్నాం. బ్రహ్మ విద్యోపనిషత్ అనేటువంటి వేదాంత ఉపనిషత్తు ఒక మాట చెబుతూ హంసరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి కీర్తిస్తూ అంటుంది. ఏమంటే, ఎక్కడున్నాడు ఇంతకు ఈ మహానుభావుడు అంటే, ప్రాణినాం దేహమధ్యేతు స్థితో హంస సదాచ్యుత. అచ్యుతుడు, చ్యుతి అంటే వినాశము నర్థం. ఏ విధమైనటువంటి నాశము లేనటువంటి స్వరూపంతో తాను ప్రతి ఒక్క శరీరం యొక్క మధ్య భాగంలో హృదయంలో ప్రకాశిస్తున్నాడు అంటుంది బ్రహ్మ విద్యోపనిషత్. హంస తవ పఠం సత్యం హంస తవతు శక్తి హంస ఏవ పరం వాక్యం హంస ఏవ తు వైదిశం హంస ఏవ పరో రుద్రః హంస ఏవ పరాత్పరః. బ్రహ్మ విద్యోపనిషత్ చాలా చక్కగా హంసస్వరూపాన్ని తెలియజేస్తూ అంటుంది. అటువంటి ఆ హంసరూపంతో హంసవాహనారూఢుడిగా ఆయన్ని కీర్తిద్దాం. గోవింద. రాజీవలోచనకు శ్రీకాంత
शुभमङ्गलम् पावनि सनि रे म भरि मा सा 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 रे ग म रे रे सा सा रे ग म रे रे पावनि सनि सा रे म प प सा रे ग म रे रे पावनि सनि सा रे म प क्षीराभिपुत्रिकिनि शृङ्गारगात्रिकिनि मारुगन्नट्टि मामहलक्ष्मिः क्षीराभिपुत्रिकिनि शृङ्गारगात्रिकिनि मारुगन्नट्टि मामहलक्ष्मिः भूरिमय चेलुनिगी पुण्डरीकाक्षुनिगी भूरिमय चेलुनिगी पुण्डरीकाक्षुनिगी कोरिय जुगन्न वैकुण्ठुनिगी जयमङ्गलम् शुभमङ्गलम् रागेन्दुवदनकुनु राजीवलोचनकु श्रीकामिनी मणिके कोककुचकु जयमङ्गलम् शुभमङ्गलम् అదిగో అద్భుతమైనటువంటి కేరళ పంచవాద్యాలు చక్కగా సందడి చేస్తుండగా అనేక మంది మహిళా కళాకారిణుల యొక్క అందమైనటువంటి కోలాట ధ్వనుల మధ్య ఎంతో సంతోషంగా గోవిందనామస్మరణపూర్వకంగా భక్తులు ఆహ్వానిస్తుంటే చక్కని అందమైనటువంటి ఆ జూబ్లీ హిల్స్ రాజమార్గంలో అమ్మవారుగా అదిగో అయ్యవారు కదిలి వస్తున్నారు. అన్ని వైపులా కూడా ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే అందమైనటువంటి ఆ కళాకారిణుల యొక్క నృత్యాలను తాను స్వయంగా ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తూ అందమైనటువంటి ఆ రెక్కల మధ్యలో పొదివి పట్టుకున్నటువంటి ఆ సరస్వతి రూపిణిని ఆదరంగా తీసుకొని వస్తుండగా హంసవాహనం మీద చక్కగా ఆనందాన్ని పంచుతున్నాడు ఆనంద నిలయుడు. అద్భుతమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని ఆ హంసవాహనారూఢుడుగా ఆయన ఇచ్చేటువంటి ఆ దివ్య దర్శనాన్ని అభివర్ణిస్తూ అంటారు అన్నమయ్య తన యొక్క కీర్తనలో. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు వెట్టుచు దేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, అనువున కమల విహారమెనెలవై ఒనరి ఉన్నది ఒక హంస, మనియడి జీవుల మానస సరస్సుల ఉనికినున్నది ఒక హంస. హంసలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, హంస అంటే ఆత్మ అనర్థం, పరమాత్మనే కాబట్టి అటువంటి పరమాత్మనే కీర్తిస్తుంది బ్రహ్మోపనిషత్ ఆయన్ను. హంస హంసేతియో బ్రూయాత్ హంసో నామ హరిశివ గురువక్త్రాత్
యత్తు లభ్యతే ప్రత్యక్ష సర్వతోముఖం అని బ్రహ్మ విద్యోపనిషత్తు మాట. కాబట్టి సాక్షాత్ ఆ శ్రీహరి సమస్తాన్ని ఆక్రమించినటువంటి ఆ విష్ణువు హంస అనేటువంటి పేరుతో కీర్తించబడుతున్నారు. కాబట్టి అటువంటి హంసనే ఇక్కడ అన్నమయ్య అంటారు, అయ్యా సమస్తమైనటువంటి విశ్వం ఆ మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యకోపనిషత్తులో అంటాడు, ఆత్మా వా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని. శ్రవణం మననం నిధిధ్యాసనం అనేటువంటి 3 మార్గాలతో ఆ హంసస్వరూపుడైన పరమాత్మను పట్టుకో అని చెప్పి మార్గాన్ని చెబుతాడు. అలాంటి అద్భుతమైనటువంటి మార్గాన్ని అందించిన మహర్షి శ్రేష్ఠుల యొక్క అద్భుతమైన భావజాల విశేషాలను రంగరించినటువంటి కీర్తనలు అంటాడు కదా అన్నమయ్య. ఇట్లా ఏమంటే చాలా గొప్పదైనటువంటి విశ్వం అనేటువంటి దాన్ని తాను స్వయంగా సృష్టించి దాని మీద తేలి ఆడుతున్నాడు హంస రూపంలో, అదిగో ఇక్కడ సగుణ రూపంలో అంటాడు. ఏమంటే జీవుల యొక్క మానస సరస్సుల మధ్యలో అదిగో హంసరూపుడుగా ఉన్నాడంటున్నారు. దర్శిద్దాం, వారి అనుగ్రహం పొందుదాం. గోవింద. శరణు శరణు జయప్రదాయక, శరణు శరణు జయప్రదాయక, శరణు శ్రీ సతినాయక, శరణు సకల శుభప్రదాయక, శరణు శహవరదాయక, శరణు శరణు జయప్రదాయక. తనయా మనోహర స్వామి కరుణాసాగరా, వారినిధి తనయా మనోహర స్వామి కరుణాసాగరా, చారుతర గుణ నీరజోదర శాంగకర దామోదరా, చారుతర గుణ నీరజోదర శాంగకర దామోదరా. सरसमुखधर हास सुंदर चक्रधर धृतमंधरा, सरसमुखधर हास सुंदर चक्रधर धृतमंधरा, वरद केशव नत पुरंदर वत्सतल निहितेंदिरा, वरद केशव नत पुरंदर वत्सतल निहितेंदिरा.
శరణు శరణు జయప్రదాయకా శరణు శరణు జయప్రదాయకా శరణు శ్రీ సతినాయకా శరణు సకల శుభప్రదాయకా శరణు శహవరదాయకా శరణు శరణు జయప్రదాయకా శరణు 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 ఓం నమో హంసస్వరూపాయ వెంకటేశాయ నమో నమః. బ్రహ్మాండ నాయకుడిని ప్రతి ఒక్కరూ కూడా తాము తమ విద్యాభ్యాసాన్ని ఆరంభిస్తూ ఆయన్ను సరస్వతీ రూపంలోనే కీర్తిస్తారు. పలకల మీద అక్షరాలు దిద్దుకునేటువంటి చిన్న వయస్సులో నుంచే ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అంటారు, యా కుందెందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ. చక్కగా ఒకానొకప్పుడు సమాజంలో పిల్లవాడిని తమ పిల్లలను స్కూల్లో చేర్చాలి అని తీసుకొని పోయినప్పుడు పిల్లల చేత అమ్మవారిని సరస్వతీదేవిని పూజించి ఈ సుప్రసిద్ధమైనటువంటి ఈ శ్లోకంతో పిల్లల చేత ప్రార్థన చేయించి అక్షరాలు దిద్దించేవారు ఒకప్పుడు సమాజంలో. అది ఆ సంప్రదాయం ఉండింది ఒకప్పుడు. ఎన్నో సంప్రదాయాలు కాలంలో మరుగుపడుతుంటాయి. దాంట్లో ఇది ఒకటి అనుకోవచ్చు. కానీ అద్భుతమైనటువంటి మంచు చుక్కల్లాంటి అద్భుతమైనటువంటి మెరిసేటువంటి నక్షత్రాలతో సమానమైన రత్నాలు పొదిగినటువంటి ఆభరణాలను ఇదిగో మనం చూస్తున్నాం. అయ్యవారుగా అమ్మవారిని ధరించి అత్యంత శుభ్రమైనటువంటి స్వచ్ఛమైన తెల్లని పట్టు వస్త్రాన్ని ధరించి వీణా వరదండ మండితకర కచ్చెపి అనేటువంటి ఆ వీణను చేతిలో ధరించి అమ్మవారుగా ఎవరైతే ఉన్నారో అటువంటి అమ్మవారిని బ్రహ్మాది దేవతలు అందరూ కూడా చాలా చక్కగా పూజిస్తున్నారు. ఆ దేవి యొక్క పాదపద్మ ద్వంద్వానికి నమస్కారాలు అందిస్తూ ఎవరైతే కీర్తిస్తున్నారో అటువంటి సరస్వతీ మాత మా దోషాలను తొలగించుగా కానీ ప్రార్థిస్తారు. పంచమ వేద సారములు సిరులనిను నూతిల్చిరను తులు వెరవున పంచమ వేద సారములు సిరులనిను
నిన్ను కూర్చినదే ఘనము అంతటి దైవమవటు కాగా పొంగుపైడియగు గురుమంత్రంబులు సంగటి వైష్ణవ సంభాషలు పొంగుపైడియగు గురుమంత్రంబులు సంగటి వైష్ణవ సంభాషలు నింగికి భూమికి నిజ పురాణములు సంగతి గలని సంకీర్తనలు నింగికి భూమికి నిజ పురాణములు సంగతి గలని సంకీర్తనలు అంతటి దైవమవటు కాగా చింత నిన్ను కూర్చినదే ఘనము అంతటి దైవమవటు కాగా ఊనిన విధుల మహోపనిషత్తులు నానాగదిని నామములు ఊనిన విధుల మహోపనిషత్తులు నానాగదిని నామములు వినులగోను శ్రీ వెంకటేశ మీ జ్ఞానార్థములు మిము చదువులు వినులగోను శ్రీ వెంకటేశ మీ జ్ఞానార్థములు మిము చదువులు வணங்க முயல் மீனோன் பார்க்கடல் சோல் ஞாலத்தை எல்லாம் மலர்ந்தானவன் சேவடி அமரரே தும்படியான்
கொடிமேல் புல்கொண்டான் నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద